హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. ఈరోజు అయితే వడియాలు మేము ఎలా పెట్టుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి. నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు వస్తుందన్నమాట. చూస్తూ ఉన్నారా, ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం అనేది రాత్రి నానబెట్టిందనమాట అత్తమ్మ. ఇవి వచ్చేసరికి 2.5 పళ్ళు అనమాట. 2.5 పళ్ళు స్టోర్ బియ్యం అయితే నానబెట్టేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎసురికి వాటర్ అయితే పెట్టేసింది అనమాట. ఏంటంటే చాలా లేట్ అయిపోయిందనమాట. నార్మల్గా అయితే ఈ పాటికి పెడుతూ ఉండాలి, బట్ ఏంటంటే కొంచెం లేట్గా వడియాలనేటివి స్టార్ట్ చేసినాము. ఇంకా అందుకే అనమాట కొంచెం ఎండ అనేది కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు గుత్తి, ఇదైతే అత్తమ్మ ప్రత్యేకంగా పెళ్ళిలో చేపించిందనమాట. చాలా హైట్గా ఉంటుంది అనమాట. నేనైతే దాన్ని గదలా ఫీల్ అవుతూ ఉన్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే ఎసురు మల్లుతూ ఉంది కదా. ఇంక ఇక్కడైతే నేను వచ్చేసరికి టిఫిన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి పొంగనాలు. మేమైతే పొంగనాలు అంటాం, కొందరు గుంత పొంగనాలు, ఇంకా ఏదో సంథింగ్ వేరే వేరే పేర్లతో పిలుస్తారు. మేమైతే పొంగనాలు అనే పిలుస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎసురు అయితే మరలిపోయిందనమాట. ఇంకా అత్తమ్మ వచ్చేసి బియ్యంని క్లీన్ చేసేసి ఇక్కడైతే పోస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇంకా బాగా మరలే నీళ్ళలో మనకైతే బియ్యం పోస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి అత్తమ్మ వాళ్ళు ఏంటంటే మనము అన్నాన్నే కొంచెం ఎసురుగా ఎక్కువగా పోసి సాఫ్ట్గా చేసి వడియాలు అనేవి వేస్తారనమాట అత్తమ్మ వాళ్ళు. అదే అమ్మ వాళ్ళు అయితే మిక్సీ బట్టి ఏమేమో చేస్తుంది, కానీ మిక్సీ అయితే పడతామన్నమాట బియ్యము. ఇక్కడ బియ్యం మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా అయితే వేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సైడ్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదా వడియాలల్లో కూడా. సగ్గు బియ్యం ఉంటాయి, నెక్స్ట్ బొంబాయి రవ్వ వడియాలు ఉంటాయి, ఆవిరి వడియాలు ఉంటాయి, ఆవిరి అప్పడాలు అంటారు, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడైతే మేము నార్మల్గా న్యాచురల్గా అంటే ఫస్ట్లో పద్ధతి ఉంటుంది కదా, అంటే మిక్సీలు పట్టకుండా ఓన్లీ అన్నంతోనే వడియాలు చేసుకునే పద్ధతి. సో అత్తమ్మ అయితే ఎప్పుడు అలానే చేస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ ఏంటంటే ఈజీ అనమాట. అదే మా అమ్మ చేసే ప్రాసెస్ అయితే చాలా డేంజర్. అంటే ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఒక్కసారి మనం కలపకున్నా కానీ అది గట్టుకుపోయినట్టు అట్లా మధ్య మధ్యలో అవుతూ ఉంటుంది అనమాట. దీనికైతే అంత రిస్క్ ఉండదు, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇవైతే టేస్టీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంక ఈ ప్రాసెస్ అయితే చెప్పాల్సిన పని లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా పాతకాలం వాళ్ళకైతే ఇంకా బాగా తెలిసి ఉంటుంది అనమాట. చూడండి, సూర్యుడు ఆల్రెడీ వచ్చేసాడు అనమాట. ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నాయి. సో నేనైతే మా చెట్టుకి ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయని చూపిస్తూ ఉన్నాను. మ్యాక్సిమం ఇదైతే దగ్గర పడిపోయిందనమాట. ఇంకా ఎసురు వచ్చేసరికి ఎక్కువనే, ఇంకా నాకైతే క్వాంటిటీ ఎంత తీసుకుందనేది తెలీదు. బస్ జస్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొకసారి ప్రాసెస్ అనేది చెప్తాను. తర్వాత జీలకర్ర వేసిందనమాట. జీలకర్ర వాము, మనం జీలకర్ర వాము వేసుకోవడం వల్ల మనకి తొందరగా అరుగుదల అనేది ఉంటుందన్నమాట. చాలా మంచిది కూడా హెల్త్కి. అవి పంటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వడియాలు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మళ్ళీ అంతా కలిపేస్తూ ఉన్నారనమాట అత్తమ్మ వచ్చేసి. చూడండి, మనకి అన్నం అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. నెక్స్ట్ బాగా ఉడికించాలి, లేదనుకో మనకి వడియాలు అనేవి సరిగా రావు, మొత్తము ముక్కలు ముక్కలుగా విరిపోతూ ఉంటాయన్నమాట. వదిన అయితే కొన్ని వేసేసిందనమాట. ఇంకా నేనైతే రంగంలోకి దిగిన. సో నేనైతే ఇక్కడ వడియాలు అనేవి వేస్తూ ఉన్నానన్నమాట. మనకి వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తేనే వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, బాగా ఉన్నాయన్నమాట. మనకి ఎక్కువసేపు ఉడికించడం వల్ల వడియాలు అనేటివి మనకి చుట్టలు చుట్టలుగా అలానే వస్తాయన్నమాట. లేదనుకోండి విడిగిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది మనం మంచిగా చూసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ అత్తమ్మ అయితే మనకి పళ్ళెంలో తోడిస్తుంది. చూడండి, ఎండ అయితే ఫుల్ వచ్చిందనమాట. నేనైతే ఎండకి ఎక్కువసేపు ఉండలేను. సో అందుకే ఇలా చున్నీ అయితే టై చేసుకొని వేస్తూ ఉన్నాను. చాలామంది ఏంటంటే ఇంకా కూర్చోకుండా సైడ్ నుండి వేస్తూ ఉంటారనమాట. నేను ఎక్కువసేపు ఇట్లా మోకాల మీద కూర్చొని ఉండలేనమాట. ముగ్గు వేసినా కానీ పెద్ద ముగ్గు వేస్తే మాత్రం ఖచ్చితంగా పీట వేసుకొని కూర్చుంటా. అందుకే ఇక్కడైతే కాళ్ళకి ఎటువంటి దుమ్ము లేకుండా నీట్గా కాళ్ళు కడుక్కొని వచ్చి ఇంకా నేనైతే ఇక్కడ మధ్యలో కూర్చున్నాను అనమాట. వదిన వచ్చేసరికి పెట్టిస్తుంది, నేనైతే వడియాలు పోస్తూ ఉన్నాను. వడియాలు పోసేది అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇంట్లోకి వచ్చాము. బాగా ఎండ అయింది కదా ఫుల్. సో అత్తమ్మ అయితే ఇక్కడ వాటర్ మిలన్ తిందామనేసి కోస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫ్రెష్గా ఉంది వాటర్ మిలన్ అయితే. మామయ్య నంద్యాల నుండి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు. సో చాలా ఫ్రెష్గా ఉంది. ఇంక ఇప్పుడైతే వాటర్ మిలన్తో
మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నానన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎంత ఎండలు అంటే అసలు వడియాలు తెలుసా, ఒక్క రోజులోనే మంచిగా అయినాయి అనమాట. అంటే బాగా ఎండిపోయినాయి, అంత ఎండలు ఉన్నాయి. మాకైతే అప్పుడే ఎండలు చాలా బాగా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మా మిర్చి పంట అనేది కోస్తాము. ఇంకా అప్పుడు కూలోళ్ళు నెక్స్ట్ మా ఇంట్లో వాళ్ళు ఫుల్ అలసిపోతారు, ఎందుకంటే ఎండలు అంత విపరీతంగా ఉన్నాయన్నమాట. సో ఈసారి మా పొలం ఎలా కోస్తాము ఏంటి అనేది వీడియో అయితే షేర్ చేస్తాను. నార్మల్గా అయితే కూలోళ్ళని పిలుచుకొని కోసేవాళ్ళం అనమాట. ప్రతిసారి అలానే కోసేవాళ్ళం. ఈసారి ఏంటంటే గుత్తకి ఇవ్వాలి అనుకుంటున్నాం. అంటే అంతా కలిసి ఒకరికి వేస్తే ఇంకా వాళ్ళే ఆ ప్రాసెస్, అంటే మనకి మిరప తెంపేది ఎన్ని రోజులు అవుతుందో ఇంకా మొత్తం వాళ్ళకే సంబంధం అనమాట. మనం ఇంత మనీ అని చెప్పి పే చేయాలి. ఇంకా చూడాలి మరి ఎట్లయితుందో ఏంటో. కానీ ఎండలు అయితే ఇక్కడ విపరీతంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ అనేది తినేసాను కదా. ఇది వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మేమైతే మిద్దెక్కి చూసామన్నమాట. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ ఎండిపోయాయి. సో వాటర్ అనేది చిలకరించి ఇలా తీస్తున్నాం. చూడండి, జస్ట్ వాటర్ అలా చిలకరించగానే మొత్తం వచ్చేస్తున్నాయి అన్నమాట. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా పట్టుకుంటే చాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నా ఫింగర్ అనేది అడ్డంగా పెట్టాను కెమెరాకి, సరిగ్గా గమనించలేదు. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో ఎక్కడైనా వైట్గా కొంచెం పచ్చిగా ఉంటుంది అనుకో, అలాంటిదైతే నేను తీసుకొని తింటూ ఉన్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి వడియాలు చేసేటప్పుడు నార్మల్గా పిండి ఉంటుంది కదా పొయ్యి మీద, ఆ వైట్ పిండి అయితే మా సైడ్ అయితే కొంచెం చట్నీ, పల్లి చట్నీ వేసుకొని మిక్స్ చేసుకొని తింటారనమాట. చాలా బాగుంటుంది వేడివేడిగా పల్లి చట్నీ. అలాగే ఈ బియ్యం పిండి మిశ్రమం ఉంటుంది కదా, మేమైతే కర్నూలులో అలానే తినేవాళ్ళం అనమాట, మా మమ్మీ వాళ్ళు వడియాలు అలా వేసేటప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ తిప్పి బోర్లా అనేది వేస్తున్నారనమాట. మనకి తిరగమల్ల వేస్తే ఇంకా మొత్తం ఎండిపోతాయి కదా. ఇంకా ఈవినింగ్ అయితే తీయాలి. అత్తమ్మ అయితే కొన్ని తెచ్చిందనమాట. ఒకసారి కాల్చి చూసాం ఎలా ఉంటుంది ఏంది అనేది. సో కొన్ని అయితే కాల్చి నాకు ఇచ్చిందనమాట. అదే వేయించి, కాల్చి అంటాము. సో వేయించి నాకైతే ఇచ్చింది. ఇక్కడ చూడండి తింటూ ఉన్నాను, చాలా బాగున్నాయి తెలుసా. ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయి, ఎందుకంటే మనకి అన్నం కదా, అన్నం అనేది సాఫ్ట్గా ఉడికింటుంది. అది ఎట్లుంటుంది అంటే మనకి క్రిస్పీగా, అలాగే సాఫ్ట్గా మన సగ్గు బియ్యం గింజల్లాగా గుండ్లలాగా అట్లా మధ్యలో తగులుతూ ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇంకా మొత్తము ఈవినింగ్ అయితే ఒక బకెట్కి ఇలా సర్దామన్నమాట. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకా అవన్నీ ఇదిగో చూడండి, పిల్లలు అలాగే అత్తమ్మ అయితే తీస్తూ ఉన్నారనమాట. ఇంకా పెద్ద బకెట్కి అయితే సర్దేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక పళ్ళంకి అలాగే టబ్కి అయితే వేస్తూ ఉన్నారనమాట, చిన్నదానికి. ఇంకా అవన్నీ తీసి ఇంకా సర్దుకుంటూ ఉన్నామన్నమాట. ఇలా ఒక 2-3 డేస్ అయితే పోసుకుంటాము. ఇంకా మనకి రైనీ సీజన్ అయితే మంచిగా తినడానికి ఇంట్లో అయితే వడియాలు తప్పకుండా ఉంటాయి. మా ఊర్లో అయితే మేమే ఫస్ట్ స్టార్ట్ చేసినాం అనుకుంటా, ఇంకా ఎవరు మొదలు పెట్టలేదు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా పోతూ లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి అనే ఆలోచన, అలాగే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.